కల్వకుర్తి అభివృద్ధి ప్రదాత శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము సార్, ప్లీజ్. ఆమనగల్లు పట్టణంలో లిటిల్ స్కాలర్స్ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి గెస్ట్ అందరికీ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మేనేజ్మెంట్ లిటిల్ స్కాలర్ స్కూల్ అల్లాజ్ గారికి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి, సుజాత రెడ్డి గారికి, సావిత్రి గారికి, నాతో పాటు విచ్చేసినటువంటి ఆమన్గల్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పత్యనాయక్ గారికి, అదేవిధంగా ఆమన్గల్ పట్టణ వైస్ చైర్పర్సన్ శ్రీమతి గీతా ఆచార్య గారికి, అదేవిధంగా పిసిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సంజీవ్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఆమన్గల్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మిత్రులు జగన్ గారికి, అదేవిధంగా ఎంఈఓ పాండు నాయక్ గారికి, అదేవిధంగా మిత్రులు అదేవిధంగా కృష్ణనాయక్ గారికి, ఈ మధ్యలోనే కొత్తగా వచ్చినటువంటి సిఐ గారికి ఆమన్గల్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి అందరికీ, అదేవిధంగా వేలాదిగా విచ్చేసినటువంటి ఈ స్కూల్లో చదివిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిల్డ్రన్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కాసేపు మాట్లాడేది వినాలి, మీరు మాట్లాడకపోతే వినిపిస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ ఫర్ ది సమ్ టైమ్. I suggested to all the teachers to be with the children. Otherwise, there is no use to talk on the dais. నేను వాళ్ళు ఆ పిల్లలు చప్పుడు చేయకుండా ఉంటేనే నేను మాట్లాడతాను. దిస్ ఇస్ ద కండిషన్, ఏమన్నా అనుకోండి. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు లిటిల్ స్కాలర్ స్కూల్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ స్కూల్లో చదివించాలని చెప్పేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్ని పెట్టి వారు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. మీ పిల్లలకు మంచి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివించడానికి మీరు ముందుకు వచ్చినందుకు, వారి ప్రయత్నంగా కూడా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. మీ ముందే ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఈ స్కూల్ నుంచి మేము ప్రొడ్యూస్ చేసాము. మా స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు కూడా డాక్టర్స్ అయినారు, వారు కూడా సర్వీస్ చేస్తున్నారు ఈ సొసైటీకి అని చెప్పేసి వారికి కూడా ఒక 3 అమ్మాయిలు ఇక్కడ డాక్టర్స్ అవుతే మరి వాళ్ళకు కూడా సన్మానం చేయించారు నాతో. అంటే ఈ స్కూల్కి ఒక హిస్టరీ ఉంది, మంచి విద్యార్థులను ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. దీనికి నిరంతర కృషి కావాలి. ఒక ప్రైవేటు స్కూల్ను నడిపించడం అంటే అంత ఈజీగా ఉండదు. ఇక్కడ ఎంఈఓ
పాండు గారిని అడిగితే చెప్తారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఒక ఆఫీసర్గా ఆయన ఎన్నో మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు, ఈ స్కూల్ చేస్తున్నటువంటి యాక్టివిటీసు, ఈ సమాజానికి చేస్తున్నటువంటి సేవ, అంతకంటే ముఖ్యంగా ఈ విద్యార్థులను భారతదేశానికి ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ దోహదపడతా ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని బహుశా నేను అనుకుంటాను వందలాది మంది విద్యార్థులను ఈ తల్లిదండ్రులు లిటిల్ స్కాలర్ మీద ఒక నమ్మకంతో ఇందులో అడ్మిట్ చేస్తున్నారు. దీనికి తక్కువ కాకుండా వాళ్ళ కృషి కూడా చేస్తూ ఇక్కడ డాక్టర్స్ను, ఇంజనీర్స్ను, మరి పేర్లు కూడా చదివినారు. ఒక ఇద్దరు ఐఐటి కూడా ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు, ఐఐటి అంటే ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కోచింగ్ ఇస్తున్న అటువంటి సంస్థలు ఐఐటీస్, అందులో బీటెక్ చదివినారు ఈ విద్యార్థులు అని చెప్పేసి ఒక ఇద్దరు పేర్లు కూడా ఇక్కడ కరెస్పాండెంట్ గారు వారి రిపోర్ట్లో చెప్తా ఉన్నారు ఇక్కడ. సో డెఫినెట్గా ఈ స్కూల్కు మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు, అల్లాజ్ గారు ఈ వయసులో వాళ్ళు మేము విద్యార్థులకు ఒక క్రమశిక్షణతో పాటు వాళ్ళ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మీ ముందుకు వచ్చి ఈ ఆమండలి పట్టణంలో ఇంకా ఇప్పుడే చెప్తున్నట్టుగా తలకొండపల్లిలో కూడా ఉన్నట్టుంది కదా, తలకొండపల్లిలో కూడా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయా, మాస్టర్ డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నదని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. సో చాలా సంతోషం. నేను అంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ దిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది లిటిల్ స్కాలర్ స్కూల్స్. వీళ్ళు చెప్తున్నారు, నేను నేను డైలమా అంటే ఒక కన్ఫ్యూజన్ ఏముందంటే, ఒక చెప్తున్నప్పుడు 7 years అయింది స్టార్ట్ చేసి అన్నారు, ఒకరు పైకి ఎక్కుతున్నప్పుడు 25 సంవత్సరాలు అన్నారు. జస్ట్ అంటే నాకు తెలియడం కోసమైనా 25 సంవత్సరాల కింద పెట్టిండ్రా 7 సంవత్సరాల కింద? లిటిల్ స్కాలర్ స్కూల్ 25 సంవత్సరాలు. నలంద స్కూల్ కూడా ఇంకొకటి రన్ చేశారు. మరి 7 ఏంటిది? 7 years తలకొండపల్లిలో. సో నేను ఎందుకంటే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళు చదువుతున్నప్పుడు సరిగ్గా వినపడలేదు. తలకొండపల్లిలో 7 years కింద లిటిల్ స్కాలర్ స్కూల్ పెట్టినారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కు ఒక 40 సంవత్సరాల నుంచి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి ముందుకు వచ్చినారు. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా నా మనవి, ఒక సూచన ఈ సందర్భంగా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక టీచర్స్ మీదనే ఉండదు. మీరు మీ ప్రవర్తన, మీ ఆలోచన, ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఇవి కూడా వాళ్ళ భవిష్యత్తుకు పునాదిరాళ్ళు వేస్తాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా చదువుకొని ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని ఇక్కడికి పంపిస్తుండవచ్చు. వాళ్ళందరూ ఎవరైనప్పటికీ కూడా మన ప్రవర్తన చదువుకు సంబంధించింది కాదు, పూర్తిగా కాదని కూడా చెప్పలేను. కానీ చదువుకొని ఉన్న పేరెంట్స్ కావచ్చు, చదువు లేనటువంటి పేరెంట్స్ అయినా కూడా మన యొక్క ప్రవర్తన అదేవిధంగా మన పిల్లలు కూడా ఎదుగుతూ వస్తారు, మనలో చూస్తూ వస్తుంటుంటారు. అదేవిధంగా ఇక్కడ క్లాస్ రూమ్లో టీచర్స్ బోధించేటువంటి పాఠ్యాంశాలు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి అంటే క్రమశిక్షణ తోడుకున్నటువంటి ఆ చదువును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు తీసుకెళ్తారు. మీరు కూడా ఇంటి దగ్గర వారికి సహకరించడం, వారికి మంచి పద్ధతిలో వెళ్తున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ రోజులలో భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ కానీ అదే అంటే ఒక మత్తుకు అలవాటు పడుతూ ఉన్నారు విద్యార్థులు. 7వ తరగతి 8వ తరగతి వస్తే డిగ్రీ వరకు వెళ్ళే వరకు కూడా ఏ స్టేజ్లో ఎవరు ఏ పిల్లలు ఏ విధంగా ఉంటారో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ దశలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. నేను మనవి చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, ఏదైతే నేను కష్టపడ్డే నా పిల్లలు బాగా చదువుకోవాలి, నేను పడ్డటువంటి కష్టం నా పిల్లలు పడకూడదని చెప్పేసి అహర్నిశలు మీరు ఆలోచన చేసి అహర్నిశలు పనిచేసి మీ కష్టార్జితాన్ని మీ పిల్లల మీద పెట్టి వీళ్ళే నా భవిష్యత్తు అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తూ ఉంటుంటారు. దానికి అనుగుణంగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా, ఇక్కడ స్కూల్ మీద ఒకటే కాకుండా సొసైటీలో రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించడానికి మీ విద్య అంటే మీ పిల్లల మీద
కూడా ఒక కన్నేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లలు చెడు వాళ్ళని కాదు, అదేవిధంగా చాలా గొప్ప వాళ్ళు కావాలంటే మీరు చేయాల్సిన పని వాళ్ళు చెడు వాటికి ఆకర్షణ చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు. ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేంత వరకు కూడా తప్పనిసరిగా తల్లిదండ్రులు ఒక కన్ను వారి మీద పెట్టి ఉంచాల్సిన బాధ్యత ఉంది. నేను ఫీజు కట్టినాను ఆ స్కూల్లో అడిగినంత, కాబట్టి నా బాధ్యత తీరిపోయింది. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో మా పిల్లవాడిని తీర్చిదిద్దుతారంటే వాళ్ళు చదివి చెప్పే వరకే ఉంటుంది. మీ పిల్లలు వింటే ఆ క్లాస్ రూమ్లో ఒక క్రమశిక్షణ నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పూర్తి స్థాయిలో ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి మీ పిల్లలు అంటే తప్పనిసరిగా మీ ఆలోచన అనుగుణంగా మీరు కూడా వారికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది, తప్పనిసరిగా పెద్దవాళ్ళు కావాలి, గొప్పవాళ్ళు కావాలి, ఈ సొసైటీ అంటే కూడా అప్రిషియేట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. అది సహజం ఏ తల్లిదండ్రికైనా. నాతో పాటు మీతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటుంటారు. కానీ మనం చేయాల్సినటువంటి పనిని ఆ దశలలో 5వ తరగతి వరకు ఏం చేయాలి, 10వ తరగతి వరకు ఏం చేయాలి, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏం చేయాలి, ఆ తర్వాత చేయాల్సినటువంటి పనులు తల్లిదండ్రులకు కొంత బాధ్యత ఉంటుందని చెప్పేసి మీకు అన్ని తెలియంది కాదు, నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మీ పిల్లలు కూడా ఈ రోజులలో మీడియా ప్రభావం చాలా ఉంటుంది, సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది. తల్లిదండ్రులు ఇమీడియట్గా ఫోన్ ఇస్తూ ఉంటుంటారు. ఆ ఫోన్లో ఉన్నటువంటి అందులో కనిపించేటువంటి చూస్తూ ఉంటుంటారు, వింటూ ఉంటుంటారు. మన పిల్లలు ఏది వినాలి, ఏది చూడాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. అది మన పిల్లలకు తెలియకుండా మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏదైతే వద్దు అంటుంటారో, ఏదైతే దొరకదనుకుంటారో దానికి చాలా డిమాండ్ ఉంటుంది, దాని మీద ఆశపడుతూ ఉంటుంటారు. ఇది చూడొద్దు అని చెప్పేసి పిల్లలకు చెప్పినట్లయితే, ఇది వినొద్దు అని చెప్పి మీరు చెప్పినట్లయితే అది తప్పనిసరిగా ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు దాన్ని చూడడానికి, దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీ సమక్షంలో కాకుండానైనా కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. మీరు చేసేటువంటి పని ఏదైతే మన పిల్లల బాగుపరచడానికి మీరు ముందుకు వచ్చి చేస్తూ ఉంటుంటారో అది మీరు వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయొద్దు. అది తెలియకుండా చేయాల్సినటువంటిది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈరోజు 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా ఆ సోషల్ మీడియాలో అన్ని ట్రోల్ చేస్తూ ఉంటుంటారు, చూస్తూ ఉంటుంటారు. దాని మీద ఒకసారి కాన్సన్ట్రేషన్, ఒకసారి దానికి అడిక్ట్ అయినట్లయితే మనం చాలా మందిని చూస్తూ ఉంటారు, రోడ్ల మీద తాగేసేసి ఇబ్బంది పెడతా ఉంటుంటారు. ఇప్పుడు కూడా చూస్తాం, చెప్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా దీనికి అలవాటు పడడం, దానికి పూర్తిగా బానిస అయిపోవడం. ఏదానికైతే బానిస అవ్వడానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారో దాన్ని దూరంగా ఉంచాల్సిన బాధ్యత మరి ఈ వయసులో తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుందని చెప్పేసి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిఐ ఉన్నాడు. ఈరోజు ఒకప్పుడు అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లలో ఉన్నటువంటి ఆ మత్తు లేదా గంజాయి కానీ అవన్నీ కూడా ఈరోజు భారతదేశానికి వచ్చినాయి. భారతదేశం నుంచి హైదరాబాద్ కూడా వచ్చింది. హైదరాబాద్ నుంచి ఈరోజు పూర్తిగా ఊర్లలో కూడా గ్రామాలలో కూడా ఉన్నాయి. ఎంతో శ్రమ పడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించేటువంటి కొంతమంది ఉంటుంటారు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది లీడర్స్ కూడా దానికి బానిసలు అవుతూ ఉన్నారు. మన పిల్లలు ఎంత మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మన కుటుంబం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, అంతకంటే ముఖ్యంగా ఈ పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా, అంతకంటే దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. భారతదేశం బాగుండాలన్నా ఈ మత్తుకు బానిసలు అవ్వద్దు మన పిల్లలని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. ఇది బాధ్యత ఒక టీచర్స్ మీదనే కాదు, మన తల్లిదండ్రుల మీద కూడా ఉంది అని చెప్పి మీకు ఒకసారి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఇలాంటి స్కూల్స్ నడిపించినటువంటి అనుభవం ఉంది. వేలాది మంది, లక్షలాది మంది విద్యను అందించినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది, అంటే ఆ అనుభవం కూడా నాకు ఉంది. అయినా ఈరోజు మరి ఎక్కువగా దీనికి బానిసలు అవుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సిందిగా తెలియజేస్తూ మరి వచ్చినాను కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ క్లాసుకి వెళ్ళినా కూడా మీకు 40 మంది పిల్లలు ఒక క్లాస్ రూమ్లో ఉంటే, లేదు 30 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉంటారో 30 నుంచి 40 మందిని క్లాస్ రూమ్లో మీరు కూర్చునబెట్టినప్పుడు అందులో అందరికీ ఈక్వల్ నాలెడ్జ్ ఉండదు. అంటే నాలెడ్జ్ అనేది మీరు ఇస్తే వచ్చేది, వాళ్ళు గ్రహిస్తే వచ్చేటువంటిది. కానీ అక్కడ ఆ 40 మందిలో ఏ పిల్లవాడు, ఏ అమ్మాయి ఏ విధంగా ఉంటుందనేది ఒక వారం 10 రోజుల్లో కూడా టీచర్ ఎవరైతే రెగ్యులర్గా టీచ్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో పిల్లల మీద వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏ లెవెల్లో ఉంటారు అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఈ క్లాస్ రూమ్లో చెబుతున్నటువంటి
ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ క్లాస్ రూమ్లో ఒక హై క్లాస్ అంటే ఇమీడియట్గా చాలా తొందరగా గ్రాస్ప్ చేసేటువంటి స్టూడెంట్ను దృష్టిలో పెట్టుకొని మీరు పాఠం చెప్పుకుంటూ పోయినట్లు అవుతే, లేదు చదువుతూ పోయినట్లు అవుతే అది నిరుపయోగం అవుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకున్నటువంటి నాలెడ్జ్ కానీ పిల్లలకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండదు. మీరు పిల్లలందరూ కూడా బాగుపడాలి అంటే మీరు అది చేయాల్సి ఉంటుంది. నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఇలాంటి మీటింగ్స్కి వస్తే ఎప్పుడైనా కూడా చెప్తా ఉంటాను, ఒక టీచర్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, టీచర్ యొక్క తెలివితేటలు కానీ, టీచర్ యొక్క డెడికేషన్ కానీ ఎప్పుడు గొప్పగా ఉంటుంది అంటే ఒక క్లాస్ రూమ్లో పిల్లలకు మార్క్స్ ఒకే మాదిరిగా వచ్చినప్పుడు ఆ 90%, 30%, 70% ఎంత లేదు 100%. వేరియేషన్ ఆఫ్ ద 5% డిఫరెన్స్ తోటి ఆ పిల్లలకందరికీ ఆ విధంగా వచ్చినట్లు అవుతే అది టీచర్ యొక్క గొప్పతనం, టీచర్ యొక్క డెడికేషన్ మరి అది కనిపించినట్టుగా ఉంటుంది. ఒక స్టూడెంట్కి 100 మార్క్స్ లేదు, ఒక స్టూడెంట్కి 0 లేకపోతే 30% జస్ట్ పాస్ అయినట్లు అవుతే ఏమైనా అనుకోవచ్చు. నేను కూడా సంస్థలు నడిపించినటువంటి అనుభవంలో చెప్తా ఉన్నా, అది టీచర్కి ఆ క్రెడిట్ ఉండదు. టీచర్కు క్రెడిట్ రావాలన్నా, టీచర్ ఒక గొప్ప టీచర్ కావాలన్నా ఆ విద్యార్థులకు అందరికీ కూడా ఇంచుమించుగా ఒక వేరియేషన్, ఒక 5%, 2% వేరియేషన్లో 40 మంది కూడా అదే విధంగా ఉండాలి. చాలా మంది చూస్తూ ఉంటారు, అల్యూమిని అని చెప్పేసి పెట్టుకుంటూ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా గతంలో చదివినటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ ఇలాంటి దాంట్లో కావచ్చు, వెళ్ళినప్పుడు ఒక గ్రూప్లో ఒకసారి ఆ బ్యాచ్ వచ్చిందంటే చాలా గొప్పగా రాణించిన వాళ్ళు, అంటే బాగా స్థిరపడినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటుంటారు. కొంతమంది అది పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు ఉండదు, ఎందుకు వేరియేషన్ ఉంటుంది? ఇవి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇది నేను టీచర్స్ను మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాను. ఒకటి కారణం, ఆ రోజు ఆ టీచర్స్ బాగా చెప్పుకుంటకపోవడం నుంచి ఆ వేరియేషన్ ఒక ఆయన అటెండర్ అవుతాడు, ఒక ఆయనేమో కలెక్టర్ లెవెల్లో మరి ఒక బ్యూరోక్రాట్గా అవుతాడు. ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది అని అంటే కొన్ని పరిస్థితులలో వాళ్ళ ఆర్థిక స్తోమత కావచ్చు, చదువుకోలేకపోవచ్చు, అక్కడ ఎక్కడో స్టాప్ చేయొచ్చు. అవి వదిలిపెట్టినట్లు అవుతే ఒకే ఎంఏనో లేకపోతే ఎంఎస్సీఓ లేకపోతే బీటెక్కో ఎంటెక్కో ఏదైనా చదివి ఉన్నా కూడా అందరూ చదువుంటే ఆ లెవెల్కి రాకపోవడానికి కారణం ఆ రోజు ఆ టీచర్స్ పూర్తి స్థాయిలో ఈక్వల్గా మరి అందరినీ బ్యాలెన్స్ చేయలేకపోవడం అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఈరోజు మరి ఇక్కడికి వచ్చి పిల్లల కోసం చెప్పడానికి, తల్లిదండ్రులకు సూచన చేయడానికి రాలేదు. ఈ పట్టణంలో, ఈ కల్వకుర్తిలో అందరూ బాగుపడాలి, చాలా బాగుండాలి, ఈ పిల్లలు ఉద్యోగాలు రావాలి, బిజినెస్లలో మంచిగా ప్రావీణ్యతతో మంచి ఆర్థికంగా ఎదగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా బాగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేనేజ్మెంట్కు నేను సూచిస్తూ ఉన్నాను, మంచి స్టాఫ్ తీసుకొని డెడికేషన్ కనిపించే విధంగా ఊరికే ఇరిటేట్ అవ్వడము, కొట్టడమో, తిట్టడమో, లేకపోతే ఎవరైనా మాట్లాడితే కాముగా ఉండిపోవడము, నేను వీళ్ళకి చదువు చెప్పలేనని పారిపోయేటువంటి వాళ్ళని కాకుండా మరి ఖచ్చితంగా బాగా పనిచేసేటువంటి వాళ్ళను, డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళను మరి ఎన్నుకొని చేయాల్సి ఉంటుంది. ఆ చివరిగా విద్యార్థులకు కూడా ఒక సూచన, మీరందరూ ఇక్కడ 10th వరకు ఉంది కదా, 10th వరకు సరే, 5th క్లాస్ వరకు నేను వదిలిపెట్టేసేసినా కూడా అది టీచర్స్ చూసుకుంటాను. 6th నుంచి 7th తర్వాత 10th క్లాస్ వరకు వచ్చినటువంటి ఈ విద్యార్థులు క్లాస్లో టీచర్ చెప్తా ఉంటుంటారు. కొంతమంది వింటారు, కొంతమంది సరిగ్గా వినరు. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను, కొంతమంది పేరెంట్స్ వింటున్నారు, కొంతమంది వినలేకపోవచ్చు, కొంతమంది ఈ సౌండ్లో విననీయకపోవచ్చు. అట్లనే విద్యార్థులు కొంతమంది వింటుండ్రు, వినలేకపోవచ్చు. The very similar situation in the classroom when the teacher is teaching in a classroom. అక్కడ కొంతమంది అచ్చొచ్చు, కొంతమంది రాసుకోవచ్చు, కొంతమంది వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. క్లాసును కంట్రోల్ చేయడానికి టీచర్ పనిచేస్తూ ఉంటుంటారు ఆ ఎక్స్పీరియన్స్ తోటి, కానీ వినకపోతే ఏం చేయలేము. ఒక సామెత అయితే ఉంది, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ తీసుకెళ్ళిపోతాం కానీ అక్కడ తాగించడం అనేది మన వశం కాదు అని. ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చొని పెట్టగలుగుతారు మీరు కూడా, అట్లాగే టీచర్ కూడా చేయగలుగుతారు. అలానే మీరు చదువుకోవాలి అని ఆలోచన వస్తే, గొప్ప కావాలనే ఆలోచన వస్తే డెఫినెట్గా టీచర్ చెప్పేటువంటిది బాగా కాన్సన్ట్రేషన్ చేసి, అంటే మనసు పెట్టి విన్నట్లు అవుతే మీరు 10 సార్లు ఇంటి దగ్గర చదవాల్సిన అవసరం ఉండదు, లేదు ఇంకొక ట్యూషన్ మాస్టర్ను మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. క్లాస్ రూమ్లో కరెక్ట్గా రోజు చక్కగా స్కూల్ దగ్గరికి వచ్చేసేసి మనసు పెట్టి చదివినట్లు అవుతే
అసలు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీ నాలెడ్జ్కు మీకున్న అంటే టాలెంట్స్కు ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ చాలా తక్కువ ఉంది. నిజమేనా పాండు గారు? వింటలేరు మీరు? ఆ టెక్స్ట్ బుక్స్ అనేది ఇప్పుడున్న హైక్యూ లెవెల్కు సరిపోదు అని అంటున్నాను. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, యూ షుడ్ సజెస్ట్ టు ది గవర్నమెంట్. ఇంకా స్టాండర్డ్స్ పెంచాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే టు మీట్ ది కాంపిటీషన్ విత్ ది గ్లోబల్ లెవెల్ డెఫినెట్గా మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటిది ఇంకా పెంచాలి. స్లో లెర్నర్స్ ఉంటే కానీ హై లెవెల్లో ఉంటే టు మీట్ ది కాంపిటీషన్ ఈ టెక్స్ట్ బుక్స్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది ఎవరి బాధ్యత తీసుకుంటుంది? గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యేగా ఉన్నాడు గవర్నమెంట్లో నారాయణ రెడ్డి కాదు. యు ఆర్ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్, యు ఆర్ ది గవర్నమెంట్. మీరు సూపర్వైజ్ చేస్తూ ఉంటుంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు, మీరు ఒక్కరే కాదు మీలాంటి వాళ్ళు చేయాలి. చివరికి ఒక మాట చెప్పి వెళ్తాను. ఒక్క స్టూడెంట్ ఎవరైనా కూడా ఈ టీచర్స్ చెప్తున్న దాన్ని వింటూ చేసుకుంటూ పోతే వాళ్ళకంటే గొప్ప రాణించడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రయోగాలు చేసి చదువులలో లేకపోతే ఆ సబ్జెక్టు సంబంధించిందో మీరు ఒక రీసెర్చ్ చేసే రీసెర్చ్ స్కాలర్గా మీరు ఉండాలి. ఇక్కడ 10th క్లాస్ వరకు ఉన్నారని చెప్తున్నారు. అలాంటి విద్యార్థులందరూ కూడా ముందు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు కూడా రీసెర్చ్ చేసే వాళ్ళ మాదిరిగా ఉండాలి. రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఒక సైంటిస్ట్గా ఉండాలి. మీరు ఇక్కడ సొసైటీకి, భారతదేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా మీరు పబ్లిష్ చేయగలగాలి, బయటికి తీసుకురాగలగాలి. అది మానవ జాతికి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అప్పుడే గుర్తుపెట్టుకోగలుగుతారు. అప్పుడే మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. అప్పుడే ఈరోజు విగ్రహాలకు ఒక్కొక్క కారణంతో మేము దండ వేస్తాం, కొబ్బరికాయ కొడతాం, దండం పెట్టేస్తుంటాం. ఎందుకు అంటే వాళ్ళు ఆ రోజు చేసినటువంటి గొప్ప పనులు, ఆ రోజు చేసినటువంటి ప్రాముఖ్యతను బట్టి మేము ఈరోజు మరి ప్రాముఖ్యత ఇచ్చి ఇప్పటి కూడా వేలాది సంవత్సరాల కింద చనిపోయినటువంటి వాళ్ళకి ఈరోజు దండలు వేస్తూ ఉన్నాము. వాళ్ళ గొప్పతనం ఏంటిదనంటే మానవ జాతి కోసానికి, ప్రపంచం కోసానికి పనిచేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీ పిల్లలు కానీ లేదు ఏ చైల్డ్ అయినా కూడా అలా ఆలోచన చేసి నా పేరు చిరస్థాయిగా ఉండే విధంగా నేను పనిచేయాలని ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉంటే డెఫినెట్గా సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి తెలియజేస్తూ మేనేజ్మెంట్కు మళ్ళొకసారి కంగ్రాచులేట్ చేస్తూ మరి 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ మీరందరూ కూడా విద్యాబుద్ధులు ఇస్తున్నటువంటి మేనేజ్మెంట్కు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడదా మన శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొన్న 20-30 తారీఖు నాడే రావాల్సింది సారు. శాసనసభ నందున ఈరోజు టైం ఇచ్చి మాకు ఇంత చక్కని అంటే సందేశాలు ఇచ్చినందుకు మా విద్యార్థులు కానీ, మా యాజమాన్యం కానీ, మా ఉపాధ్యాయులు కానీ, మా తల్లిదండ్రులు కానీ వారు చెప్పిన విధంగా అన్ని నడుచుకుంటామని. ఒక చిన్న సమస్య సార్, ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలకు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ప్రభుత్వ చదివే స్కూళ్ళ పిల్లలకు గవర్నమెంట్ 80,000 ఖర్చు పెడుతుంది సార్. కార్పొరేట్ కొంత లక్షలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో వారి పరిస్థితులను బట్టి 10,000 నుంచి విత్ వ్యాన్ ఫీజ్ 10,000 నుంచి 30-35,000 కడతారు. అయితే గవర్నమెంట్ నుంచి మీరు విద్యావేత్త, మీరు కూడా సంస్థలు ఉన్నాయి కనుక గవర్నమెంట్ నుంచి ఒక 30,000 రూపాయలు ఇస్తే మేము విత్ రెసిడెన్షియల్ బ్రహ్మాండంగా నడుపుతాం. అంటే మేము ప్రభుత్వ వ్యవస్థ తప్పొట్టడం కాదు, మీకు ఒక చిన్న సూచన. అంటే ఇంకొకటి కమిషన్ కూడా వేసారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో విద్యా కమిషన్ వేసారు. దాంట్లో ఉన్న మార్పు తీర్పులకు అంటే ఈ యొక్క బడ్జెట్ పాఠశాలలు ఇవన్నీ చాలా తక్కువ ఫీజులతోటి నడిచేది. మీకు కూడా ఇక్కడ బ్రిలియంట్ స్కూల్ ఉంది, తెలుసు ఎట్లా ఉందనే దాని పరిస్థితి. అంటే రాష్ట్ర స్థాయిలో ట్రస్మా కూడా ప్రయత్నం చేస్తుంది, తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. మీరు కూడా దాన్ని కొంచెం సహకరించి అవసరమైతే మీకు వచ్చి కలుస్తాం. మీ ప్రభుత్వ పరంగా ఈ బడ్జెట్ పాఠశాలలు బాగుపడే విధంగా ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారని ఆ కమిటీలో ఏమైనా మార్పు తీర్పు ఆశిస్తున్నా. అదే రకంగా ఇప్పుడు ఇదేంటి సార్, మరి ఖచ్చితంగా ఈ కమిషన్కు సహకరించాలి మీరు. జర ఈరోజు వాస్తవంగా ప్రైవేట్ స్కూల్స్ చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లలో ఒక్కొక్క విద్యార్థి మీద
మరి దాదాపుగా 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. 80,000 కావచ్చు, 1,20,000 కావచ్చు. అయినా మేము తక్కువగానే ఛార్జ్ చేస్తున్నాము, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని చెప్పేసి అల్లాజ్ గారు చెప్తా ఉన్నారు. ఏమంటారంటే ఒక సామెత, పీత కష్టాలు పీతకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ కష్టం ఆయన ఎంఈఓని అడిగితే ఆయన చెప్తాడు, టీమని అడిగితే ఇంకొకటి చెప్తాడు, ఆర్జేడీ అట్లాగనే కమిషనర్ వరకు వెళ్తే వేరే వేరే బాధ చెప్తూ ఉంటారు. ద గవర్నమెంట్ పాలసీ ఆయన గుర్తు చేయొద్దు, నేను చెప్పొద్దు అనుకుంటా, ఎమ్మెల్యే పోతున్నా ఆయన గుర్తు చేస్తాను. గవర్నమెంట్ పాలసీ ఏంటిది? అందరికీ విద్యను అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూల్స్ను ఇబ్బంది పెట్టలేదు. మీరు చదువు చెప్పించండి, విద్యాబుద్ధులు నేర్పించండి, మీ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం నుంచి కొంతమంది గొప్ప వాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇప్పుడు కొద్దిగా మీరందరూ కష్టపడి చేస్తూ ఉన్నారు, ఓకే. అట్లనే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పాలి. నేను దాని జోలికి వెళ్ళలేదు. ఈరోజు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీస్కు, బీద వాళ్లకు, బాపనులు కావచ్చు, అందులో లేదు ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా బీద వాళ్లకు విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినా కూడా ఎంతోమందికి ఇస్తున్న ఒక కాన్స్టిట్యూన్స్లో 2,500 మందికి ఇవ్వగలుగుతాం. కానీ ఇక్కడ వేలాది మంది ఉంటారు, వాళ్ళకందరికీ ఇవ్వడానికి మీరు అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్కి 2 మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా ఇస్తూ ఉంది. అంటే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి మరి గవర్నమెంట్ లెవెల్లో మరి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి 12th క్లాస్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఒకే స్కూల్లో చదువుకోవడానికి అట్లా అవకాశం ఇస్తున్నారు. మీరు కూడా నెక్స్ట్ సిస్టంలో ఈ విద్యా కమిషన్ ద్వారా వచ్చినటువంటిది వాళ్ళు రికమెండ్ చేసినటువంటిది ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు మీరు నడిపించాల్సి ఉంటుంది. ఈ 10th క్లాస్ వరకు ఉంది. దీన్ని ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే అన్ని స్కూల్స్ కూడా ఇంటర్మీడియట్ వరకు నడిపించాలనేది చెప్తా ఉన్నారు. సరే, అది పూర్తిగా ముందుకెళ్తున్నప్పుడు మీకు మంచి చెడు అన్నీ కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా తీసుకున్నారు. ఎన్నో ముందుకు వస్తూ ఉన్నాయి, ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అయినా కూడా నేను చెప్తా ఉన్నాను, అల్లాజ్ గారు ఎక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తగ్గుతలేరు, ముందుకెళ్తూనే ఉన్నారు. అయినా కూడా గత ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా, ఎక్కడ కూడా ఫీజు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. మీకు ఇష్టం ఉన్నది మీరు తీసుకుంటుండ్రు, వాళ్ళు పే చేసినంత మీరు తీసుకుంటూ ఉన్నారు. మీరు చేయకపోతే మీరు కూడా ఏం చేయట్లేదు. మీరు 1,00,000 తీసుకోపోండి అని అంటే వాళ్ళు కట్టరు, మీరు చేయరు. అందుకోసం దాని గురించి నేను డిస్కస్ చేసి నాకుంటూ అడిగితే లాభం లేదు. కొత్తగా ఈ ఫీల్డ్లో లేను ఎమ్మెల్యేని అడిగితే కన్ఫ్యూజ్ అవుతాడేమో మరి చెప్తాడేమో, కాబట్టి ఇందులో ఏమి ఉండదు. వాళ్ళు కట్టినంత మీరు తీసుకున్నంత మీరు చెప్పినంత వాళ్ళు బాగుంటుంది. కాబట్టి మీరు బాగా చెప్పండి. డెఫినెట్గా మీకు మీ స్కూల్లో ఒక స్కూల్ అతను 20 లక్షల రూపాయల సంవత్సరాన్ని తీసుకుంటుండు, ఒక స్కూల్లో 20,000 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే డిమాండ్ క్రియేట్ చేస్తారు. దీని డిమాండ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళ స్కూల్లో 3 అమ్మాయిలు మెడిసిన్ వచ్చిందని ఈరోజు చేసిండ్రు, ఇంకొక రోజు 30 మంది అంటారు, ఇంకొక రోజు 300 మందిని ఇక్కడ సన్మానాలు చేసి అనుకోండి. చాలా గొప్ప స్కూల్ కాబట్టి అప్పుడు 30 లక్షలు అడుగుతారు సుదర్శన్ రెడ్డి గారు, అల్లాజ్ గారు. కాబట్టి మీరు ఆ విధంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ల కాంపిటీషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.